మనం చూసేది, వినేది, రుచి చూసేది ఇదంతా నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహిస్తున్నామా? లేక మన మెదడు మనకోసం ఒక కథ అల్లుతోందా? ఆ చాలా మంచి ప్రశ్న. ఈరోజు మనం మన సెన్సెస్ వెనుక ఉన్న సైన్స్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్నది ఒక మెడికల్ టెక్స్ట్ బుక్లోని కొన్ని అద్భుతమైన పాయింట్స్. ఖచ్చితంగా. అంటే మన లక్ష్యమేంటంటే ఈ బయటి ప్రపంచానికి మన లోపలి అనుభవానికి మధ్య వారధిగా పనిచేసే ఈ సిస్టమ్స్ను అర్థం చేసుకోవడం. ఇది ఒక డిటెక్టివ్ కథ లాంటిదన్నమాట. అవును, మన మెదడు ఎలా ఆధారాలు సేకరించి ఒక వాస్తవాన్ని నిర్మిస్తుందో చూద్దాం. సరే, అయితే దీని కొంచెం విమనించి చూద్దాం. ఫస్ట్, కన్నుతో మొదలు పెడదాం. ఇక్కడ ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన రెటీనా మీద పడే ఇమేజ్ అది నిజానికి తలక్రిందులుగా ఉంటుందట. అవును, ఆ తలక్రిందుల చిత్రాన్ని మన మెదడు ప్రతిక్షణం సరిచేసి మనకు చూపిస్తుంది. అంటే మన మెదడు ఒక రియల్ టైం వీడియో ఎడిటర్ లాంటిదనమాట. సరిగ్గా చెప్పారు. అంతేకాదు, మన కంటిలో రాడ్స్, కోన్స్ అని 2 రకాల ఫోటో రిసెప్టర్లు ఉంటాయి. ఓకే. రాడ్స్ ఏమో మసక వెలుతురులో చూడటానికి హెల్ప్ చేస్తాయి, బ్లాక్ అండ్ వైట్ లాగా. కోన్స్ మాత్రం మనకు ఈ రంగుల ప్రపంచాన్ని, వివరాల్ని చూపిస్తాయి. ఆసక్తికరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆప్టిక్ నరం కంటి నుండి బయటికి వెళ్లే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఉంటుంది. ఆ చోట ఈ రిసెప్టర్లు అస్సలుండవు. దాన్నే మనం బ్లైండ్ స్పాట్ అంటాం. వావ్! ఇక వినికిడి విషయానికొస్తే చెవిలోని చిన్న ఎముకలు శబ్దాన్ని దాదాపు 20 రెట్లు పెంచుతాయని ఇక్కడుంది. ఇది అద్భుతం కదా. 20 రెట్లు అంటే చెవిలోపల మనకు తెలియకుండా ఒక చిన్న... మెకానికల్ యాంప్లిఫైర్ ఉన్నట్టేనా? ఖచ్చితంగా. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే మన లోపల చెవిలో కోక్లియా అనే భాగం ఉంటుంది. అది శబ్ద ఫ్రీక్వెన్సీలను ఒక పియానో కీబోర్డ్ లాగా వేరుచేస్తుందన్నమాట. తక్కువ ఫ్రీక్వెన్సీలో ఒక చివర, ఎక్కువ ఫ్రీక్వెన్సీలో మరో చివర. అద్భుతం. ఇప్పుడు కొంచెం కెమికల్ సెన్సెస్ గురించి చూద్దాం. వాసన, రుచి. వాసనకి మన జ్ఞాపకాలకి ఏదో బలమైన సంబంధం ఉందని అంటారు కదా. అవును, దీన్ని మనం కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే మిగతా ఇంద్రియాల సమాచారంలా కాకుండా వాసన మెదడులోని రిలే స్టేషన్ అయిన థాలమస్ను దాటుకుని వెళ్తుంది. ఓ, దాన్ని బైపాస్ చేస్తుందా? ఎస్, నేరుగా మన భావోద్వేగాలు, జ్ఞాపకాలు ఉండే లింబిక్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని వాసనలు మనల్ని వెంటనే పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. నిజం. నాకు వర్షం పడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన రాగానే వెంటనే మా ఊరు గుర్తొస్తుంది. అదొక టైం మెషిన్ లాంటిది. అవును. సరే, మరి రుచి సంగతేంటి? చిన్నప్పటినుంచి మనకు స్కూల్లో నాలుకపటం చూపిస్తారు కదా, కొన్న తీపి, పక్కన ఉప్పు అని. అదంతా నిజం కాదా? అది ఒక పాత, ఇప్పుడు మనం నమ్మని సిద్ధాంతం. అయితే నిజమేంటి? నిజానికి నాలుక మీద ఉన్న అన్ని టేస్ట్ బడ్స్ 5 ప్రాథమిక రుచులను, అంటే తీపి, ఉప్పు, పులుపు, చేదు, ఉమామి గుర్తించగలవు. మరి మనం ఆస్వాదించే ఫ్లేవర్ అనేది? ఆహా, ఆ ఫ్లేవర్ అనేది కేవలం రుచి కాదు, అది రుచి మరియు వాసనల అద్భుతమైన కలయిక. అందుకే జలుబు చేసినప్పుడు మనకు ఏదీ రుచించదు, వాసన తెలియదు కాబట్టి. చివరిగా స్పర్శ. ఇక్కడ సెన్సరీ హోమోన్చిలస్ అనే పదం చాలా ఆసక్తికరంగా ఉంది. దాని అర్థమేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మన మెదడులోని సోమాటో సెన్సరీ కార్టెక్స్లో మన శరీరానికి ఒక మ్యాప్ ఉంటుంది. ఒక మ్యాప్? అవును. అయితే ఆ మ్యాప్ మన అసలు శరీరంలా ఉండదు. వేళ్లు, పెదాలు వంటి ఎక్కువ సున్నితమైన భాగాలకు మెదడులో చాలా పెద్ద స్థానం కేటాయించబడి ఉంటుంది. ఓ! ఆ వక్రీకరించబడిన మానవ రూపాన్నే సెన్సరీ హోమోంక్యులస్ అంటారు. అందుకే వేలికి తగిలిన చిన్న పేపర్ కట్ కూడా వీపు మీద ఏ పెద్ద గాయం కన్నా ఎక్కువ బాధగా అనిపిస్తుంది. అంటే నా మెదడు నా వేలికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా. అంతా మెదడు కేటాయించే ప్రాధాన్యతే. అంటే మనం ఫీలయ్యేదంతా మన మెదడులోని సిగ్నల్స్, దాని వ్యాఖ్యానాలే అన్నమాట. కంటిలోని తలక్రిందుల చిత్రం నుండి మెదడులోని ఈ వింత శరీరపటం వరకు అంతా అద్భుతమే. అవును. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ సమాచారంలో ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ గురించి కూడా ప్రస్తావించారు. ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ అంటే తొలగించబడిన చేయి లేదా కాలు నుండి నొప్పి వస్తున్నట్లు అనిపించడం. ఇది మన నాడీ వ్యవస్థ యొక్క ప్లాస్టిసిటీని చూపిస్తుంది. అంటే మెదడు తనని తాను ఎలా మార్చుకోగలదో ఆ మ్యాప్ ఇంకా అలాగే ఉండిపోతుంది. వావ్! అంటే మన అనుభూతులు కేవలం ఇంద్రియాల నుండి వచ్చే సమాచారమేనా? లేక మన మెదడు మనకు మాత్రమే ప్రత్యేకంగా సృష్టించే ఒక వాస్తవమా? ఆలోచించాల్సిన విషయమే.